మరి తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా పెట్రోల్ అండ్ గ్యాస్ కొరత ఏర్పడుతుంది అని పుకారులతో ఇటు ప్రజలంతా కూడా పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరుతున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా చమురు సరఫరా ఆగిపోతోందన్న ఆందోళన చెందుతూ ఉదయం నుంచే జనం పెట్రోల్ బంకుల వద్దకు చేరుకుంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో దేశీయంగా పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు ప్రజలను బంకుల వద్దకు పరుగులు పెట్టిస్తున్నాయి. ఇప్పుడు గత వారం రోజులుగా తెలంగాణ, ఏపీలోని పలు పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు సైతం వెలుస్తున్నాయి. దీంతో వాహనదారులు మరింత పానిక్ అవుతున్నారు. వాహనాల్లో నింపుకోవడమే కాకుండా భవిష్యత్తు అవసరాల కోసం వాటర్ క్యాన్స్, బాటిల్స్ లో పెట్రోల్ నింపుకుంటున్నారు అందరూ కూడా. అయితే గందరగోళంపై ఇప్పటికే ప్రభుత్వాలు స్పష్టతనిచ్చాయి. రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదని, తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని కోరుతున్నారు వాళ్ళు. భద్రతా కారణాల దృష్ట్యా వాటర్ క్యాన్లలో పెట్రోల్ పోయటం అత్యంత ప్రమాదకరమని, అలా చేస్తున్న బంకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు సైతం జారీ చేశారు. అదే దేశంలో దాదాపు 2 నెలలకు సరిపడా పెట్రోలియం నిల్వలు సైతం ఉన్నాయని కేంద్రం పలుమార్లు స్పష్టం చేస్తూనే వస్తోంది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా కంగారు పడి పెట్రోల్ నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంటోంది సెంట్రల్ గవర్నమెంట్. పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులకు పెట్రోల్ కొరత కారణం కాదని సమాచారం. ఆయిల్ కంపెనీస్ కు, డీలర్స్ కు మధ్య నెలకొన్న ఉత్తర సమస్య ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇంతకాలం డీలర్లకు క్రెడిట్ పై పెట్రోల్, డీజిల్ సరఫరా చేసిన కంపెనీస్ ఇప్పుడు నో క్రెడిట్ విధానాన్ని అమలు చేస్తున్నాయన్న సమాచారం. దీంతో పెద్ద మొత్తంలో నగదు చెల్లించలేని డీలర్స్ కొనుగోళ్లు తగ్గించుకోవడంతో బంకుల్లో కొరత ఏర్పడినట్లుగా తెలుస్తోంది. మరోవైపు తమకు సరైన లాభాలు రావట్లేదని అంటున్నాయి పెట్రోల్ పంప్ యాజమాన్యాలు. అందుకే బంకులను తాత్కాలికంగా మూసివేస్తున్నామని అంటున్నారు హైదరాబాద్ పెట్రోల్ పంప్ ఓనర్స్. దీనిపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ విజయ్ అందిస్తారు. హైదరాబాద్ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద చాలా వరకు నో స్టాక్ బోర్డులు అయితే వెలిసి ఉన్నాయి. గత 4-5 రోజులుగా కూడా స్టాక్ రావట్లేదు. ఉన్నటువంటి స్టాక్ని మేము సేల్ చేసేస్తున్నాము, మాకు స్టాక్ రావడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి పెట్రోల్ మేము విక్రయించలేమంటూ కూడా చాలా వరకు బంకులు అయితే నో స్టాక్ బోర్డ్స్ని పెట్టేసి పూర్తిగా ఎక్కడికక్కడ బంకులన్నీ కూడా క్లోజ్ చేసేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు పెట్రోల్, డీజిల్ కొరత దృష్ట్యా పూర్తిగా ఈ యొక్క పెట్రోల్ బంకుల్ని మూసివేస్తూ ఉన్నారు చాలా వరకు పెట్రోల్ బంకుల యాజమానులు. మరొక పక్క పెట్రోల్, డీజిల్ కొరత దృష్ట్యా చాలామంది వాహనదారులు ముందుగానే వారి వాహనాల్లో పెద్ద ఎత్తున కూడా డీజిల్ అలాగే పెట్రోల్ని నింపుకునేందుకు, ఇంధనాన్ని నింపుకునేందుకు పెట్రోల్ బంకులకు కూడా క్యూ లైన్లో అయితే కడతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ అటు అంబర్పేట కావచ్చు, నాగోల్ కావచ్చు, ఉప్పల్, బోడుప్పల్ ప్రాంతాల్లో కూడా పెట్రోల్ బంకుల్లో భారీ ఎత్తున కూడా క్యూ కట్టారని చెప్పాలి జనాలు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఉప్పల్ పరిసర ప్రాంతంలో ఉన్న మనము ఈ యొక్క పెట్రోల్ బంక్ కూడా సుమారుగా 4-5 రోజుల నుంచి క్లోజ్ అయి ఉన్నట్టుగా అయితే చెప్తా ఉన్నారు. చాలామంది వాహనదారులు కూడా బంక్ వద్దకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఫ్యూయల్ లేక. ఎందుకంటే ఇక్కడి నుంచి అటు ఐటీ సెక్టార్కి కావచ్చు, లేకపోతే ఇటు హైదరాబాద్ నడిబొడ్డు వరకు కూడా చాలామంది ఉప్పల్, ఎల్బీ నగర్, నాగోల్ ఇలాంటి పరిసర ప్రాంతాల నుంచి, శివారు ప్రాంతాల నుంచి కూడా హైదరాబాద్ మధ్య వరకు కూడా అటు గచ్చిబౌలి వరకు అలాగే హైటెక్ సిటీ వరకు కూడా చాలామంది ఐటీ ఎంప్లాయీస్ కూడా ఉద్యోగరీత్యా 2 వీలర్స్, 4 వీలర్స్లో వస్తూ ఉంటారు. కానీ అలాంటి వారికి ఇక్కడి నుంచి ఫ్యూయల్ రీఫిల్ చేసుకొని రావాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయంటూ కూడా అటు వాహనదారులు చెప్తా ఉన్నారు. మరొక పక్క దీనికి సంబంధించి అంటే ఈ యొక్క ఫ్యూయల్కు సంబంధించి ప్రభుత్వం మాత్రం ఒక కీలక ప్రకటన చేసింది. ఎందుకంటే ఎలాంటి షార్టేజ్ లేదు, పెట్రోల్ అలాగే డీజిల్కు సంబంధించి ఎలాంటి షార్టేజ్ లేదు రాష్ట్రంలో అంటూ ఇటు సివిల్ సప్లై కూడా ఒక ప్రెస్ నోట్ని అయితే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఎవరు కూడా వాహనదారులు కావచ్చు, లేకపోతే ఎల్పిజికి సంబంధించినటువంటి, సిఎన్జికి సంబంధించినటువంటి వాహనదారులు కావచ్చు,
ఎల్పిజి వినియోగదారులు కావచ్చు ఎవరు కూడా ప్యానిక్ అవ్వద్దు, ప్యానిక్ అయ్యి పెద్ద మొత్తంలో బంకుల నుంచి ఫ్యూయల్ని కొనుగోలు చేయొద్దంటూ కూడా మరొక పక్క సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి శాఖ అయితే చెప్తా ఉంది. అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఒక సివిల్ సప్లైకి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ కూడా నెంబర్ని కూడా ఇచ్చింది. అలా ఇది 1967 అనేటువంటి నెంబర్ని మాత్రమే మీరు సంప్రదించాలి. అలాగే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ని మాత్రమే నమ్మాలి. సో ఎలాంటి ఇన్అప్రోప్రియేట్కు సంబంధించినటువంటి ఏదైతే న్యూస్ ఉంటుందో దాన్ని నమ్మకూడదు, అవాస్తవాన్ని నమ్మకూడదు అంటూ కూడా ఇటు సివిల్ సప్లై అయితే ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ బంకు యాజమానులు మాత్రం తమకి సరిపడా ఫ్యూయల్ అందట్లేదు, అలాగే తమకి పూర్తిగా నష్టాలు వాటిల్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మేము క్లోజ్ చేస్తూ ఉన్నామంటూ కూడా పూర్తిగా బంక్ యజమానులు చెప్తా ఉన్నారు. దీనివల్ల పూర్తిగా హైదరాబాద్లో ప్రతి చోట కూడా అనేక చోట్ల కూడా కృత్రిమంగా ఈ యొక్క సంక్షోభం అయితే ఏర్పడిందనే చెప్పాలి. సో ఇప్పుడు చాలా వరకు కూడా టాక్సీ వెహికల్స్ నడిపించుకునేటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆటోలు కావచ్చు, ముఖ్యంగా 2 వీలర్స్ కావచ్చు, సో ఈ వాహనదారులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఫ్యూయల్కు సంబంధించినటువంటి ఇష్యూ అనేది తొందరగా సార్ట్అవుట్ చేసుకొని బంకులు మళ్ళీ రీఓపెన్ చేయాలంటూ కూడా వాహనదారులు అయితే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి వాహనదారులందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్టు కృష్ణతో విజయ్, బిగ్ టీవీ, ఉప్పల్ నుండి. మొత్తానికి ఇటు పెట్రోల్ బంక్ల దగ్గర బారులు తిరుగుతున్నారు కస్టమర్స్ అంతా కూడా. కేవలం వాళ్ళ వెహికల్స్ లో మాత్రమే కాకుండా వాటర్ క్యాన్స్, వాటర్ బాటిల్స్ లో సైతం పెట్రోల్, డీజిల్ ను నింపుకొని నిల్వ ఉంచుకునేటట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ప్రెసెంట్ అంతర్జాతీయంగా ఏర్పడిన ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి కారణంగా క్రూడ్ ఆయిల్ పై ఆంక్షలు సైతం కనిపిస్తున్నాయి. దీని కారణంగా భారత్ లో సైతం పెట్రోల్ ధరలు పెరుగుతాయనే ఒక ఏదైతే మిస్ఇంటర్ప్రిటేషన్ ఉందో దానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా క్యూ కడుతున్నారు. ఇంకో వారం రోజుల్లో ప్రైజెస్ హైక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్న ఒక ఆలోచనతో వీళ్ళంతా కూడా క్యూ కడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇటు పెట్రోల్ బంక్ సైతం ప్రెసెంట్ క్లోజ్ చేసేస్తున్న వైనం మనం చూస్తున్నాము. నో స్టాక్ బోర్డ్స్ సైతం చూస్తున్నాం. అయితే ఈ నో స్టాక్ బోర్డ్స్ అండ్ పెట్రోల్ బంకులు మూసివేయడంతో ఏదైతే ఈ రూమర్స్ ఉన్నాయో వాటికి ఇంకాస్త ఒక పాజిటివ్ టోన్ అనేది వీళ్ళలో కనిపిస్తుంది. ఖచ్చితంగా సైతం ఫర్దర్ గా పెట్రోల్ నిల్వలు అనేవి ఉండవు, పెట్రోల్ ధరలు సైతం పెరుగుతాయి అనే ఒక ఆలోచనలో ప్రెసెంట్ వినియోగదారులు కనిపిస్తుండటంతో వాళ్ళంతా కూడా డైరెక్ట్ గా వెళ్ళి ఇటు పెట్రోల్ బంక్స్ దగ్గర పెట్రోల్ నింపుకోవడం, అలానే వాటర్ క్యాన్స్ అండ్ వాటర్ బాటిల్స్ లో సైతం నింపుకోవడం చేస్తున్నారు. అయితే తెలంగాణ ఫ్యూయల్ సప్లై స్టేబుల్ అంటూ కూడా గవర్నమెంట్ సైతం కన్ఫర్మ్ చేసింది. పెట్రోల్ షార్టేజ్ లేదు, డీజిల్ షార్టేజ్, ఎల్పిజి షార్టేజ్ సైతం లేదు అంటూ కూడా తెలిపింది. రోజు కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో కంటిన్యూ అవుతోంది. పానిక్ బయింగ్ అనేది చేయాల్సిన అవసరం లేదు అంటూ కూడా తెలియజేసింది. అయితే బిగ్ టీవీ సైతం కోరుతోంది, ఎవరైతే ఇటు వాటర్ క్యాన్స్ అండ్ వాటర్ బాటిల్స్ లో పెట్రోల్ నింపుకుంటున్నారో అది అత్యంత ప్రమాదకరం. మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు కానివ్వండి, ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు లేదా ఇంట్లో ఎక్కడైనా పెట్టినా సైతం అటు భారీగా పేలుళ్లు సంభవించే అవకాశం, లేకపోతే అగ్ని ప్రమాదాలు అయ్యే ఒక కాజ్ కూడా ఉండొచ్చు. తెలంగాణ ఫ్యూయల్ సప్లై స్టేబుల్ అంటూ కూడా గవర్నమెంట్ ఆర్డర్ ను పాస్ చేసింది. గవర్నమెంట్ కన్ఫర్మ్స్ no shortage of petrol, diesel and LPG is there in Telangana. Refineries are operational and daily distribution continues to all districts. Avoid panic buying అంటూ కూడా తెలియజేసింది. Your needs are our priority. We are committed to ensuring a continuous and robust supply for all our citizens అంటూ కూడా పేర్కొంది. ట్రస్ట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ. సివిల్ సప్లైస్ హెల్ప్ లైన్ నంబర్ 1967 సైతం అక్కడ ప్రచురించింది. సో మొత్తానికి సైతం గవర్నమెంట్ ఇటు షార్టేజ్ ఆఫ్ పెట్రోల్, డీజిల్ అండ్ ఎల్పిజి లేదు అంటూ కూడా తెలియజేసింది. రిఫైనరీస్ అన్ని కూడా ఆపరేషనల్ గా ఉన్నాయి. డీజిల్ అండ్ పెట్రోల్ కు సంబంధించి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కి వాళ్ళకి కావాల్సిన అమౌంట్ ఆఫ్ పెట్రోల్ అనేది ఇటు రోజు కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూనే ఉంది, ఎక్కడా కూడా ఆగలేదు అంటూ కూడా సమాచారం. పానిక్ బయింగ్ అనేది చేయొద్దు, వాటర్ క్యాన్స్ అండ్ వాటర్ బాటిల్స్ లో పెట్రోల్ ను, డీజిల్ ను నింపుకోవద్దు అంటూ కూడా ఇటు ప్రభుత్వం సూచిస్తోంది. ఎట్ ద సేమ్ టైం పెట్రోల్ బంక్స్ ఎవరైతే ఇటు వాటర్ క్యాన్స్, వాటర్ బాటిల్స్ లో ఈ పెట్రోల్ నింపుతున్నారో వాళ్లపై సైతం కఠినతరమైన శిక్షలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరికలను సైతం జారీ చేసింది. అయితే వాటర్ క్యాన్స్, బాటిల్స్ లో పెట్రోల్, డీజిల్ ను స్టోర్ చేసుకోవడం అత్యంత ప్రమాదకరం.
ఏమైనా జరగచ్చు, ట్రాన్స్పోర్ట్ చేసే టైంలో సైతం ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటర్ బాటిల్స్ క్యాన్స్ లో పెట్రోల్ ను నింపుకోవద్దు అంటూ కూడా బిగ్ టీవీ సైతం మిమ్మల్ని కోరుతోంది. అయితే ప్రెసెంట్ రిఫైనరీస్ అన్ని కూడా ఆపరేషనల్ లోనే ఉన్నాయి అండ్ రోజు కూడా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కి దానికి కావాల్సిన అమౌంట్ ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్ ను ఇటు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టుగా సైతం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పేర్కొంటోంది. ఎట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ సైతం పదే పదే చెప్పుకొస్తోంది కొన్ని నెలలకు సరిపడా పెట్రోల్ డీజిల్ నిల్వలు ఇటు భారతదేశంలో ఉన్నట్టుగా. అంతర్జాతీయంగా ఎటువంటి సంక్షోభం వచ్చినా సరే ఇటు భారత్ లో పెట్రోల్ నిల్వలు ఉన్నట్టుగా ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ సైతం పలుమార్లు స్పష్టం చేసింది. అయితే పవర్ పెట్రోల్ ప్రైస్ కాస్త హైక్ అవ్వటం కారణంగా ఎట్ ద సేమ్ టైం కొన్ని పెట్రోలియం బంక్స్ క్లోజ్ చేసేయడం, అలానే కొన్ని పెట్రోలియం బంక్స్ లో ఇటు నో స్టాక్ బోర్డ్స్ ను పెట్టడం కారణంగా కాస్త పానిక్ సిచ్యువేషన్ అనేది ప్రతి ఒక్కరిలో సైతం కనిపిస్తోంది. అయితే పవర్ పెట్రోల్ కి సంబంధించిన ప్రైస్ హైక్ కు సంబంధించి మరికొన్ని కారణాలు ఉండటం, అట్ ద సేమ్ టైం ఎవరైతే పెట్రోల్ బంక్స్ ను క్లోజ్ చేస్తున్నారో నో స్టాక్ బోర్డ్స్ పెడుతున్నారో వాళ్ళకి సంబంధించి పెట్రోల్ బంక్ డీలర్స్ అండ్ పెట్రోల్ బంక్ ఇటు పెట్రోల్ కు సంబంధించి ఎవరైతే సప్లయర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన కొన్ని డిస్టర్బెన్సెస్ కారణంగా ఇటు ఆ నో స్టాక్ బోర్డ్స్ అనేవి కనిపిస్తున్నాయి. అంతేకాని గవర్నమెంట్ పెట్రోల్ ను ఇటు సప్లై చేయడం లేదు అనో, లేకపోతే గవర్నమెంట్ ఫర్దర్ గా పెట్రోల్ హైక్ చేస్తుంది అండ్ ఇటు భారత్ లో పెట్రోల్ ఎల్పిజి డీజిల్ కు సంబంధించిన నిల్వలు లేవు అనో కాదు అంటూ కూడా ఇటు స్పష్టంగా తెలియజేసింది తెలంగాణ ప్రభుత్వం.